నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెల్మెట్లు ధరించడంపై అవగాహన కార్యక్రమం చేపట్టిన పోలీసులు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్న ఎమ్మెల్సీ కవిత. కేంద్ర ప్రభుత్వ సంస్థతో మా ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్న వైఎస్ఆర్సీపీ నేత. ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జీహెచ్ఎంసీ ప్రజావాణిలో వాటర్ వర్కర్స్ ఫిర్యాదులు. పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి. దమ్మాయిగూడలో ప్రారంభమైన ఫ్రీ వాటర్ ప్లాంట్. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా వెన్నెల. విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న సహస్ర అకాడమీ విద్యార్థులు. విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ చేసిన కేర్ ఫౌండేషన్. ప్రయాణించేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు ఎస్ఐ సత్యనారాయణ. హెల్మెట్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బైపాస్ రోడ్డులో వినాయకుడి గుడి సర్కిల్ దగ్గర సెక్టార్ 1 ఎస్ఐ కేవీజీవి సత్యనారాయణ ఆధ్వర్యంలో 2-వీలర్ వాహనదారులకు యువకులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బైక్ మీద ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ తలకు దెబ్బ తగలకుండా రక్షణగా ఉంటుందని, రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది యువకులు చనిపోయారని, బైక్ మీద ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి మీ కుటుంబానికి మీరు బాధ్యతగా ఉండాలని, 2-వీలర్లకు వాల్యుబుల్ రికార్డ్స్ కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి డ్రైవింగ్ చేయాలని, మైనర్లకు 2-వీలర్లు ఇవ్వకూడదని వాహనదారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ గంట ఆకాష్, షేక్ భాషా, సర్వేశ్వరరావు, రాజేంద్ర, హోంగార్డ్ షేక్ హబీబ్ పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సిపి గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా డీసీపీ రోహన్ సార్, అదేవిధంగా ఏసీపీ మైలవరం గారి ఆదేశాల మేరకు హెల్మెట్లపై అవగాహన కల్పించి అందరూ విధిగా హెల్మెట్లు ధరించాలని, హెల్మెట్ల ప్రయాణ ప్రమాదకరమని, దూర ప్రయాణాలు, అది ముఖ్యంగా హైవేలో ప్రయాణం చేసినప్పుడు హెల్మెట్ ఉండాలని ముఖ్యంగా అవగాహన కల్పించి అందరికి కూడా హెల్మెట్ ఆవశ్యకత జరపడమైంది. దాంతో తిరుగు పట్టణంలో ఉన్న యువకులకి అవగాహన కల్పించి వాళ్ళ హెల్మెట్లు ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఒక వేదికగా చేర్చి మిగతా వాళ్ళు కూడా హెల్మెట్ విధిగా ధరించాలని కొనుక్కోవాలని చెప్పడం అయింది. అదేవిధంగా లేని వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ కమిషనర్ చైర్మన్ వెంకటేశ్వరరావుకు వినతి పత్రాన్ని ఇచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కూర్చోండి కూర్చోండి సార్, మీరు కూర్చోండి. హలో సార్, కూర్చోండి. కేంద్ర ప్రభుత్వ సంస్థతో మా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది గాని ఆదానితో కాదన్నారు వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. కేంద్ర ప్రభుత్వ సంస్థతో మా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, ఆదానితో ఒప్పందం జరగలేదు. కూటమి ప్రభుత్వం దుష్ప్రచారాలు ఆపాలన్నారు. 9000 మెగావాట్స్ విద్యుత్ ని ఇస్తామని సేకీ నాటి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావించి ఈ ఒప్పందాన్ని చేసుకుంది. 2014 నుండి 2019 మధ్య యూనిట్ ధర ₹6.90కి చంద్రబాబు కొనుగోలు చేస్తే మా హయాంలో ₹2.49కే ఒప్పందం చేసుకున్నామని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నది సెకీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో. ఆదానితో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజు కూడా అదాని సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యం లేదు. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది, ఆదాని సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి లావాదేవీలు జరగలేదనేటువంటిది స్పష్టంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది. అయితే ఈరోజు సెకీకి వెళ్ళడానికి కారణం కూడా
ఎందుకు మీరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు అంటే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 15వ తేదీ ఆ లేఖ కూడా ఉంది. ఆ లేఖ ఇది మీకు కూడా ఇస్తాను నేను. సెప్టెంబర్ 15, 2021 నాడు, సెప్టెంబర్ 15, 2021 నాడు ఒక లేఖ రాసింది. దానిని మీకు అతి తక్కువ ధరకే, అంటే దాదాపుగా ₹2.49 ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటిది. దేశ వ్యాప్తంగా చూసినా సరే అతి తక్కువ ధరగా భావించేటువంటి ₹2.49 అతి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాయడం జరిగింది. ఆ రోజు ఆలోచన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, క్యాబినెట్లో చర్చించారు. దాని మీద అధికారులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లను ఆధారంగా చేసుకున్న తర్వాత అంతిమంగా దానిని గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర జలశక్తి మంత్రితో, సాయంత్రం 3:15 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో, 4:30 గంటలకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో, 5:15కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో, బుధవారం ఉదయం పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై వారితో చర్చలు జరపనున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం కేంద్రం వద్ద పవన్ కళ్యాణ్ స్థాయి మరింతగా పెరిగిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అంటే తెలుగు రాష్ట్రాలకే పరిమితం అన్నట్లు కొంతమంది రాజకీయ నేతలు భావించినా, ప్రధాని మోదీ మాత్రం పవన్ లో పవర్ ఉంది, ఆ పవర్ ఎక్కడైనా పనిచేస్తుందని నమ్మాడు. అందుకే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను వాడుకొని సక్సెస్ అయ్యాడు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో మహాయుతి ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ భారీ మెజార్టీ సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తుందని, ప్రజలంతా బీజేపీనే కోరుకుంటున్నారని మరోసారి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో రుజువైంది. 288 స్థానాలకు గాను అధికార కూటమి 234 స్థానాల్లో విజయం సాధించగా, ప్రతిపక్ష మహావికాస్ అఘాడి 51 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తరపున జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. లాతూర్, షోలాపూర్ తో సహా పలు చోట్ల మహాయుతి కూటమి అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. బహిరంగ సభలతో పాటుగా ర్యాలీలలో పాల్గొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని చోట్ల బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుపొందారు. పవన్ కళ్యాణ్ వల్లే ఈ రోజు తాము విజయం సాధించామని పబ్లిక్ గా తేల్చి చెప్పారు. దీంతో పవన్ సత్తా ఏంటో నేషనల్ వైడ్ గా రాజకీయ నేతలకే కాదు, ప్రజలకు సైతం అర్థమైంది. ఈ క్రేజ్ ను పూర్తిగా వాడుకునేందుకు బీజేపీ చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ప్రజావాణిలో కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. వాటర్ వర్క్స్ చాలా నెమ్మదిగా సాగుతున్నాయని ఆరోపించారు. వాటర్ వర్క్స్ సైనిక్పురి డివిజన్ లో జరిగిన ప్రజావాణి మరియు మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా వాటర్ వర్క్స్ లో శాంక్షన్ చేయబడిన పైప్ లైన్ పనులను కూడా చాలా నెమ్మదిగా చేస్తున్నారని, మోరీ మ్యాన్హోల్ పక్కన సీల్డ్ తీయడం లేదని, రోడ్లపైన లీకేజీలను రిపేర్ చేయట్లేదని, వాటర్ ప్రెషర్ సమస్యలు అలాగే ఉన్నాయని, కమర్షియల్ బిల్లుల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని జనరల్ మేనేజర్ సునీల్ ను కోరారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు నవీన్, ఆశ్రిత, హరీష్, రవి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ప్రభుత్వ భూములను కాపాడాలని, అందుకు మల్కాజ్గిరి సర్కిల్ లోని అన్ని ప్రభుత్వ భూములను జియో ట్యాగ్ చేయాలని, కాలనీల లేఅవుట్లు ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఈ లక్ష్మణ్, మంజుల, లౌక్య, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. నాకు వచ్చి మీరు చూడండి సార్, నా ఫోన్ చూడండి మీరు. ప్రతిరోజు నాకు వచ్చే ఫస్ట్ కాల్ వాటర్ సీవరేజ్ పైప్ లైన్స్ కోసము శాంక్షన్స్ కోసం తిరుగుతాం సార్. తిరిగిన రోజులు అయితే
శాంక్షన్స్ 2-3 రెండేళ్ళు పడుతుంది, 2.5-3 ఏళ్ళు పడుతుంది శాంక్షన్ సార్. దానికి కూడా మేమే ఇక్కడ ఇచ్చి ఇక్కడే ఫార్వర్డ్ చేసి ఇక్కడే చేసి మేమే జీఎం గారి దగ్గరికి, మేమే సీఎం గారి దగ్గరికి వెళ్ళి, మేమే ఎండి గారితో మాట్లాడి, అశోక్ రెడ్డి గారితో మాట్లాడి మేమే శాంక్షన్స్ తెచ్చుకుంటాం. ఆ వచ్చిన శాంక్షన్స్ కూడా 4-5 నెలలు అయిపోయింది. అవి ఎగ్జిక్యూట్ చేయడానికి ఓ రోజు టెండర్ కాలేదంటారు, ఓసారి సీజీఎం సైన్ కాలేదంటారు, ఓసారి ఇండియన్ పంపించినామంటారు, ఓసారి కాంట్రాక్టర్ డీడీ కట్టలేదంటారు, ఓసారి ఇది కట్టలేదంటారు సార్. ఇప్పుడు ఇట్లా వాటర్ ఈ విధంగా ఉంటాయి. వాటర్ వస్తుంది. వాటర్ అనేది మ్యాండేటరీ రిసోర్స్ సార్. అండర్స్టాండ్ చాలా అర్థం చేసుకోండి. దీంట్లో ఎంత ఎసెన్షియల్ దీనికి చైర్మన్ ముఖ్యమంత్రి గారు ఉంటారు. కానీ ఇప్పుడు సమస్యలు మాత్రము వార్తల్లో చిన్న విరామం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. తిరిగి వార్తలకు స్వాగతం. ముద్దాపూర్ గ్రామంలో జరిగిన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. కుకునూర్పల్లి మండలంలోని ముద్దాపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి వారితో పాటు ఉన్నారు. పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ముద్దాపూర్ గ్రామ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, ముఖ్యంగా ముదిరాజ్ సోదర సోదరీమణులందరికీ ఈ పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటూ ఇవాళ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేసుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ముద్దాపూర్ గ్రామ ప్రజల కోరిక మేరకు దీన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ దేవాలయానికి 10 లక్షల రూపాయలు కూడా కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది. మన ముదిరాజ్ కులానికి ప్రత్యేక సామూహిక భవనం కావాలి అని మీరందరూ కోరితే 17,50,000 రూపాయలతో ముదిరాజ్ కులానికి సామూహిక భవనాన్ని కూడా కేసీఆర్ గారు నిర్మించారు. నిజంగా కేసీఆర్ గారి హయాంలో మన ముదిరాజులకు ఎంతో గౌరవం దొరికింది. ఆయన మిషన్ కాకతీయతోని చెరువులు, గుంటలన్నీ కూడా బాగు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి చెరువులు, గుంటలన్నీ కూడా గోదావరి నీళ్లతో కాలం కాకపోయినా నిండి చూపించిండు మన కేసీఆర్. అందువల్ల ఎంతో మత్స్య సంపద పెరిగింది. కేసీఆర్ గారు ఉండగా ప్రతి సంవత్సరం కూడా మనకు ఉచితంగా చేప పిల్లలు వేసేవాడు. అన్ని చెరువులల్లా, గుంటలల్లా మనకి ఎప్పుడు 15 ఆగస్టుకి ఎట్లుండే చేప పిల్లలు. మరి అది ఏందో ఏమో ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు నవంబర్ నెల వచ్చింది. నవంబర్ కూడా అయిపోతుంది, డిసెంబర్లో పడుతున్నాం. ఇప్పటికీ మన సిద్దిపేట జిల్లాలో 51 చెరువుల చేప పిల్లలు పోయాయి. పోసినారే మీ గజ్వేల్ ఒక నిన్న పోసిందా? కనీసం ఒక్క కుంటల, ఒక చెరువులో ఒక చేప పిల్లలు కూడా పోస్తలేదు.
ఆనాడు కేసీఆర్ గారు ఉండగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మత్స్యకారులకు రుణాలు కొనిచ్చిండు, వలలు కొనిచ్చిండు, అక్క చెల్లెలకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించిండు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ స్కీము లేదు, ఉన్న చేపల పిల్లలు పోసే స్కీమ్ కూడా బంద్ పెట్టిండు మన జిల్లాలో. ఇక కాలం మంచిగా అయింది, వాస్తవం దేవుడి దయతోని ఈసారి మంచి వర్షాలు పడ్డాయి, మంచిగా కాలం అయింది. మల్లన్న సాగర్ కూడా నిండి పెట్టుకున్నాం. ఇప్పుడు యాసంగి పంట కూడా మల్లన్న సాగర్ గేట్లు ఎత్తితే ఫుల్గా యాసంగి పంట కూడా మనకు మంచిగా పండుతుంది దేవుడి దయ వల్ల. ఈ కాలం గుర్తించడమే. అయితే అట్లా ఎంతో మంచి జరిగింది. అంటే మంచి పంటలు పండినాయి, ఇంత చేపలు కూడా బాగా పెరిగి మన మత్స్యకారులందరికీ కూడా ఉపాధి దొరికింది. మరి ఈ రకంగా దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని 4వ వార్డు కౌన్సిలర్ మంగళంపూరి వెంకటేష్ ఆధ్వర్యంలో రామ్కీ సంస్థ సహకారంతో పేదల కోసం ఉచిత వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని బండ్లగూడ అహ్మద్గూడ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు పక్కన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు 4వ వార్డు కౌన్సిలర్ మంగళపూరి వెంకటేష్. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీటి సమస్య తీర్చమని రామ్కీ సంస్థ దృష్టికి తీసుకువెళ్లడంతో తన సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. బోర్లు సరిగ్గా పడనందున ఈ యొక్క కార్యక్రమానికి ఆలస్యమైందని తెలిపారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ నుండి మళ్లీ బోర్ వేయించామని తెలియజేశారు. ఈ వాటర్ ప్లాంట్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆదేశ అనుసారం ప్రారంభించడం జరిగిందని మంగళపూరి వెంకటేష్ తెలియజేశారు. ఈ యొక్క వాటర్ ప్లాంట్ ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందని, ఫ్రీ మినరల్ వాటర్ అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని 4వ వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫ్రీ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన రామ్కీ సంస్థకు ఎమ్మెల్యే మల్లారెడ్డికి, మున్సిపల్ చైర్మన్, కమిషనర్ కు వార్డు ప్రజల తరపున కౌన్సిలర్ మంగళపూరి వెంకటేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వరకు కూడా సీసీ రోడ్డు కార్యక్రమ పనులు నడుస్తున్నాయని తెలియజేశారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని 4వ వార్డులో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని మంగళపూరి వెంకటేష్ తెలిపారు. ఈ యొక్క కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు అధ్యక్షులు బఖార్ రషీద్, షేక్ మౌలా, కయ్యం, ఆలీబాబా కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. దమ్మాయిగూడ మున్సిపల్ 4వ వార్డు ప్రజలకు మీ కౌన్సిలర్ మంగళపూరి వెంకటేష్ తెలియజేయుట, గత 2 సంవత్సరాల క్రితం రామ్కీ సంస్థ ట్రస్ట్ ద్వారా మన మార్కెట్ పక్కనే 200 గజాల్లో మినరల్ వాటర్ ప్లాంటు వారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. కానీ ఈ యొక్క ప్లాంట్ పక్కన బోర్లు రకరకాల ప్రాబ్లమ్స్తో ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఇక్కడ ప్రజలకు ఉచితంగా రామ్కీ సంస్థ ద్వారా ఉచితంగా నీళ్లు అందించే కార్యక్రమాన్ని మా ఆధ్వర్యంలో కొంచెం లేట్ అయింది. అందుకు ప్రజలందరూ నన్ను మన్నించాలని కోరుతున్నాను. ఇప్పటికి 3 బోర్లు వేపించిన ఫెయిల్యూర్ అయింది. కొత్తగా మున్సిపల్ వారితో మాట్లాడి కొత్తగా ఇంకొక బోరు కూడా వేయించడం జరిగింది. ఆ బోరు అన్ని దేవుళ్ళ దయ వల్ల మంచిగా సక్సెస్ఫుల్ అయింది. ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా టెస్టింగ్లు అయ్యి మన యొక్క కొత్త నిర్మించిన ఈ యొక్క ప్లాంటు ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. ఈరోజు ఇది పూర్తి స్థాయిలో ఉచితంగా నీళ్లు ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి ఉచితంగా ఈ ప్లాంట్ దగ్గరకు వచ్చి నీళ్లు పట్టుకొని పోవచ్చని ప్రజలందరికీ 4th వార్డులో నివసిస్తున్న ప్రజలందరికీ దృష్టిలో ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ ఈ ప్లాంట్ ఉదయం 7 గంటల నుంచి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెలను ఘనంగా సత్కరించిన గడ్డం సిద్ధులు.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చిత్రమై హాట్ గ్యాలరీలో ఎక్సైజ్ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ పదవి బాధ్యతలు స్వీకరించిన ప్రజా గాయకుడు గద్దెర్ కుమార్తె వెన్నెలకి శాలువాతో సన్మానించి మెమోంటోను కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం సిద్ధులు అందజేశారు. ఈ సందర్భంగా గడ్డం సిద్ధులు మాట్లాడుతూ వెన్నెలకు సాంస్కృతిక సారథి చైర్మన్ పదవిని ఇవ్వడం ప్రజా పాలనకు ఇదొక నిదర్శనమని కొనియాడారు. 10 సంవత్సరాల పరిపాలనలో ఏనాడు కళాకారులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వెన్నెలకు సాంస్కృతిక సారథి చైర్పర్సన్ ఇవ్వడం ప్రజా గాయకుడు గద్దర్ కు నిజమైన నివాళి అర్పించినట్లుగా ఉందని ఆయన మీడియాకు తెలిపారు. విద్యలో ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్న సహస్ర అకాడమీ విద్యార్థులు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించినటువంటి టాలెంట్ టెస్టులో సత్తా చాటారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కారింగుల నరేష్ ఆధ్వర్యంలో గల 9 సంవత్సరాలుగా సహస్ర అకాడమీ విజయవంతంగా నిర్వహించబడుతోంది. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్టులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ పులకండ్ల హేమలత జంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ సార్ స్రవంతి కిషోర్ గౌడ్ సార్ గారిని వేదిక ద సేమ్ టైం సో స్టూడెంట్ ఇష్యూస్ పైన ఆల్ ఓవర్ స్టేట్ ఎక్కడ ఏ ఇష్యూస్ వచ్చినా మనకు వెంటనే వాటిపైన ఫైట్ చేసే స్టేట్ సెక్రటరీ, ఏఐఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీ. Immediately. Index finger. Okay. 99% of the students, what I am saying is you are doing that, but what I am doing here, you are not doing that. What is the meaning of that? Okay. అకస్మాత్తుగా ఆగుతున్న ఉద్యోగుల గుండెలు, అతి వేగంతో నుజ్జునుజ్జవుతున్న యువకుల తలలు, చెల్లా చెదురవుతున్న తల్లిదండ్రుల కలలు. సో మృగాల చేతిలో ఒంటరి మహిళలపై దారుణాలు, వీధి కుక్కల దాడిలో పోతున్న పసిపిల్లల ప్రాణాలు, మార్కుల కోసం పిల్లల్ని హింసిస్తున్న కసాయి కార్పొరేట్ సంస్థలు, ఆ హింసను భరించలేక బ్రతుకును బలి చేసుకుంటున్న పిల్లలు. సో అప్పులు చాలని జీతంతో పెరుగుతున్న అప్పులు, ఆ అప్పులు తీర్చలేక అవమానంతో జమ అవుతున్న శవాల కుప్పలు, మంచినీళ్లు తాగినంత సులభంగా మనిషి ప్రాణాలు మాయం. సో ఈ అంశం పైన ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్కి, ఎందుకంటే మీరు కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నప్పుడు ఒక మంచి ట్యూషన్ కూడా మీరు ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఈ సందర్భంగా ఏంటంటే మా పాపకు కూడా ట్యూషన్ నరేష్ సార్ దగ్గర పంపించిన మంచి మార్క్స్ వచ్చి మంచి ఉత్తీర్ణత సార్ పాస్ అయ్యింది కాబట్టి నేను సహస్ర గుండుమల్ మండలంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టై బెల్టులను అందజేశారు. నారాయణపేట జిల్లా గుండుమల్ మండలంలో గల ప్రాథమికోన్నత పాఠశాల బాలభద్రాయపల్లిలో గల విద్యార్థులకు కేర్ ఫౌండేషన్ మహబూబ్ నగర్ వారి సహకారంతో టై బెల్టులను పంపిణీ చేశారు. పాఠశాలలో 150 మంది విద్యార్థులకు టై బెల్టులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి శేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి
చదివి విద్యా ప్రమాణాలను పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా కేర్ ఫౌండేషన్ మహబూబ్ నగర్ వ్యవస్థాపకులు శ్రీ చాంద్ సుందర్ విద్యార్థులు క్రమశిక్షణ, దేశభక్తిని అలవర్చుకొని మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు టై బెల్ట్లు పంపిణీ చేసిన కేర్ ఫౌండేషన్ మహబూబ్ నగర్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో మందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది, రివార్డ్స్ ఇవ్వడం జరిగింది, ప్రైజెస్ ఇచ్చినాం, ఎన్నో కార్యక్రమాలు. సార్ కూడా చాలా మంచి సోషల్ వర్కర్, ఒక టీచర్గా ఉంటూ కూడా ఎన్నెన్నో సోషల్ వర్క్ చేస్తుంటాడు. అందుకు నేను కూడా చాలాసార్లు ఇన్స్పైర్ అయినా సార్ను చూసి కూడా. ఎందుకంటే ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.